విశాఖ జిల్లా భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో మహిళా కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంటా సతీమణి శారద పాల్గొన్నారు. గంటా కార్యాలయంలో మహిళలతో కలకలలాడింది. ఈ సందర్భంగా మహిళలతో గంటా కార్యాలయం కోలాహలంగా మారింది. భీమిలిలో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యమని మహిళలు అన్నారు. మహిళలను చూస్తే ఆనందంగా ఉన్నదని గంటా సతీమణి శారద అన్నారు. దీంతో భీమిలిలో టీడీపీ గెలుపు ఖాయమని అర్థమైపోయిందన్నారు. ఎప్పుడైతే భీమిలి అనౌన్స్ చేశారో ఆ రోజు నేను అన్నాను అనమాట, లేదు లేదా మనం ఒకసారి భీమిలి లేడీస్ అందరిని పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నామని. సో లేదా ఇలా అరేంజ్ చేస్తే నాకు అసలు మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎందుకంటే ఇంత అభిమానం మనుషుల్లో అంటే చెప్పుకోవడం, నేను వీడియోలు చూడడం చూసాను, కానీ నిజంగా అయితే లైవ్ నేను ఈరోజే చూస్తున్నాను. నేను ఎప్పుడూ బయట వచ్చి చూడలేదు, నాకు తెలియదు కూడా. ఈరోజు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మేము ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. అయినా ఇంత మంచితనం ఆయన సంపాదించుకున్నారంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ అందరికీ నేను మీ అభిమానానికి నాకు మాటలే రావట్లేదు ఏం చెప్పాలో. మన తెలుగుదేశం టైంలో ఆయన పెట్టిన పథకాలు అవన్నీ మహిళలకి ఎంతో దోహదపడ్డాయి. ప్రతి ఇంట్లో మహిళలు చదువుకొని ఒక ఉద్యోగం చేసుకొని సంపాదించిందంటే అది తెలుగుదేశం తెచ్చిన చంద్రబాబు నాయుడు గారి పథకాలను అవన్నీ మనం తెలుసుకొని ఈ రోజు ఆయన ప్రతి ఇంటికి జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఏదో మన ఉడతా భక్తిగా నెలకిందని మీ చేతుల్లో పెడతారు. కానీ మీకు మహిళలకి ఎవరికి ఒక సొంత సంపాదన, ఒక మంచి ఉద్యోగం అలాంటివి ఆయన ఏర్పాటు చేయలేకపోయారు. గంటా గారి గురించి చెప్పాలంటే